కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసుకి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ని చూస్తున్నాం. విజయసాయి రెడ్డిని సిఐడి అధికారులు ఇవాళ విచారించారు. మొత్తం 3 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. అయితే విచారణ అనంతరం మీడియాని అడ్రస్ చేశారు విజయసాయి రెడ్డి. ఆ కేసుకి సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అంటున్నారు విజయసాయి రెడ్డి. కేవీ రావుతో తనకు ముఖ పరిచయం తప్ప ఇతరత్రా ఎలాంటి సాన్నిహిత్యం కానీ ఆయనతో లావాదేవీలు కానీ ఏమీ లేవు అని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక వైవి సుబ్బారెడ్డి కొడుకుగా మాత్రమే విక్రాంత్ రెడ్డి తనకు తెలుసు అని కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఈ కేసు గురించి కేవీ రావుతో ఒక స్నేహితుడి ద్వారా మాట్లాడించాను అని చెప్పారు విజయసాయి. ఒక అధికారి ఆదేశాలతో తన పేరుని ఈ కేసులో ఇరికించినట్టుగా కేవీ రావు తనతో చెప్పారు అన్నారు విజయసాయి. అయితే కేవీ రావుకి విక్రాంత్ రెడ్డిని పరిచయం చేయాల్సిన అవసరం కూడా తనకు లేదు అని కూడా మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. చివరి వరకు విక్రాంత్ రెడ్డి చేశారు అని కేవీ రావు చెప్పారు. ఇదే విషయాన్ని వాళ్ళ సిఐడి అధికారులకు విచారణలో భాగంగా తాను చెప్పాను అని కూడా. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. విజయసాయి రెడ్డి చెప్తున్నారు. సో ఈ కేసుకి సంబంధించి ఫస్ట్ నుంచి చివరి దాకా విక్రాంత్ రెడ్డి పాత్రే ఉంది అన్న విషయాన్ని తనకు తెలిసిన ఆ సోర్స్ ద్వారా సిఐడి అధికారులకు తాను చెప్పానని చెప్తున్నారు విజయసాయి రెడ్డి. ఈ డీల్ మొత్తంలో ఉన్నది కేవలం విక్రాంత్ రెడ్డి మాత్రమే అంటున్నారు. కేవీ రావు, వైవి సుబ్బారెడ్డి తనకు చాలా అత్యంత ఆప్తులు. అయితే కేవీ రావు అంటే మాత్రం తనకు అసహ్యం అని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్ళినా కేవీ రావు ఇంట్లోనే ఉంటారు అని కూడా విజయసాయి రెడ్డి అంటున్నారు. ఎవరేం చేశారో పూర్తిగా తనకి ఇప్పుడు అవగాహనకు వచ్చింది అంటున్నారు విజయసాయి రెడ్డి. విక్రాంత్ రెడ్డి మీకు తెలుసానని నాకు తెలుసు, సుబ్బారెడ్డి గారి కుమారుడిగా నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసేదానికోసం మీరు విక్రాంత్ రెడ్డి గారు కలిసి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది. నా విషయానికి సంబంధించి నాకు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధం లేదని మరొక్కసారి నేను వక్కాణించడం జరిగింది. ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను. వైవి సుబ్బారెడ్డి గారు, కేవీ రావు గారు అత్యంత ఆప్తమిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీ రావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావును అడిగించినప్పుడు కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. ఆది నుంచి అంతం వరకు విక్రాంత్ రెడ్డి ఈ యొక్క డీల్ని చేశాడు. సాయి రెడ్డిని వేరే అధికారి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమంటే చేశాను అన్నటువంటి విషయాన్ని కేవీరావు చెప్పడం జరిగింది. దాన్నే నేను సిఐడికి కూడా చెప్పాను. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి ఇటు శరత్ చంద్రారెడ్డికి అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే
నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను.